to our class. So today we are going to learn Chair Surya Namaskar. So let's begin our session with Om chanting and prayer. Keep your palms in Namaskar. Keep your spine straight. Just close your eyes. Inhale and exhale. Now inhale and exhale. And inhale and chant Om along with me. Om. सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः. Now relax and slowly open your eyes. So before going to learn Chair Surya Namaskar, we are going to start with warm-ups. So let's do warm-ups for our body and then we'll start with Chair Surya Namaskar. For this, sit like this. Half thigh should be half thigh లోపల ఉండాలి and half thigh బయటకు ఉండాలి. So now we are going to start with warm-ups. సో ముందుగా మీ హ్యాండ్స్ని ఇలా చెస్ట్ ముందుకి తీసుకొచ్చి ఇలా జాయిన్ చేయాలి. నా హ్యాండ్స్ని వెనక్కి తీసుకెళ్తూ ఇన్హేల్ అంటే శ్వాసను తీసుకోవాలి, మళ్ళీ హ్యాండ్స్ ముందుకి తీసుకొస్తూ శ్వాస వదిలేయాలి. వీఆర్ గోయింగ్ టు డూ నౌ. ఇన్హేల్ ఓపెన్ అండ్ ఎక్స్హేల్ క్లోజ్. సో శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ సైడ్, శ్వాస వదిలేస్తూ జాయిన్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు డూ ఫర్ 3 times more. సో శ్వాస తీసుకుంటూ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయండి, చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి, శ్వాస వదిలేస్తూ జాయిన్ చేయండి. సో లాస్ట్ 2 ఇన్హేల్ ఎక్స్పాండ్ ఎక్స్హేల్ జాయిన్. శ్వాస తీసుకుంటూ హ్యాండ్ స్ట్రెచ్ చేయండి సైడ్కి, శ్వాస వదిలేస్తూ జాయిన్ చేయండి. లాస్ట్ టైం ఇన్హేల్ ఎక్స్పాండ్ అండ్ ఎక్స్హేల్ క్లోజ్. రిలాక్స్. జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ స్ట్రెచింగ్ ఫర్ అవర్ చెస్ట్. సో మీ చెస్ట్కి స్ట్రెచింగ్ చేయడానికి మీరు వెనకాల ఉన్న చైర్ బేస్ని పట్టుకోండి, ముందుకి వచ్చి వెనకాలని పట్టుకోండి, చెస్ట్ని మ్యాక్సిమం ముందుకి స్ట్రెచ్ చేయండి ఇలా. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీ బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా మీ రిబ్కేజ్, మీ లంగ్స్కి, చెస్ట్ దానికి రిబ్కేజ్కి వెళ్తుంది. సో ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది ఎక్కువ వెళ్తుంది. సో ఫీల్ ద స్ట్రెచ్ హియర్, అబ్జర్వ్ ద ఆక్సిజన్ గోయింగ్ ఇన్ టు ద చెస్ట్ ఏరియా. సో ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, రిలాక్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ అగైన్. Inhale, expand your chest, exhale, relax. We are going to do one more time. Inhale, expand the chest, exhale, relax. Now we are going to do stretching. So for this, stretch your hands to side. So hands ఇలా stretch చేసుకోండి. Inhale చేస్తూ ఇలా ఉండాలి, exhale చేస్తూ సైడ్కి వెళ్ళాలి. సో సైడ్ స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఫర్ 3 to 5 seconds. Okay, 1, 2, 3, 4 and 5. Inhale center. Now exhale to opposite side. So side ki bend avva. Knee shape like legs పట్టుకొని side ki bend avva. 1, 2, 3, 4 and 5. Center. We are going to do one time more. So inhale, raise your hands, exhale to side. 1, 2, 3, 4 and 5. Inhale center. Okay, exhale to side. 1, 2, 3, 4 and 5. Inhale center, relax. Now we are going to do one more stretching. So ఇంకో స్ట్రెచ్ చేద్దాం. మీ చైర్ హ్యాండిల్ ఉంటే హ్యాండిల్ పట్టుకొని ఇలా సైడ్కి చేయండి. ఇఫ్ చైర్ హ్యాండిల్ లేకపోతే ఇలా ఇక్కడైనా పట్టుకోవచ్చు, లేదా మీ నీ పట్టుకోవచ్చు. ఒక హ్యాండ్ని స్ట్రెచ్ చేయండి. సో బెండ్ టు సైడ్. ఫీల్ ద స్ట్రెచ్ ఆల్ ద వే ఇన్ ద సైడ్ వేస్. సైడ్ స్ట్రెచ్ అబ్జర్వ్ చేస్తూ హోల్డ్ చేయాలి. 1, 2, 3, 4 and 5. Inhale center, exhale to opposite side. 1, 2, 3, 4 and 5. Inhale center. We are going to do one more time. So stretch your hands. Inhale cheyali, exhale chestu bend to side. Okay, 1, 2, 3, 4 and 5. Inhale center, exhale to opposite side. 1, 2, 3, 4 and 5. Relax. Now we are going to do leg stretchings. సో మీ లెగ్ స్ట్రెచింగ్స్ చేసే ముందుగా మీ హాఫ్ థై లోపల ఉండాలి, హాఫ్ థై బయటకు ఉండాలి. మీ చైర్ బేస్ని పట్టుకొని మీ లెగ్ని పైకి లేపండి, లేపి టోస్ని లోపలికి మీ హెడ్ వైపు స్ట్రెచ్ చేసి ఫోల్డ్ చేయండి.
మీ స్ట్రెచ్ కాఫ్ మజిల్ దగ్గర థై దగ్గర అబ్జర్వ్ చేస్తూ హోల్డ్ చేయాలి. 1 2 3 4 and 5. జస్ట్ రిలాక్స్. సేమ్ థింగ్ ఆపోజిట్ లెగ్తో కూడా చేయాలి. నౌ లిఫ్ట్ యువర్ లెగ్ అప్, పాయింట్ యువర్ టోస్ టు యువర్ ఫేస్. హోల్డ్ 1 2 3 4 and 5. Relax. So same thing we are going to do with inhalation and exhalation. Inhale, raise your leg up, point your toes to your face or head. Hold 1 2 3 4 and 5. Relax your leg, exhale, relax your leg. Now opposite legs. Inhale చేస్తూ లెగ్ లిఫ్ట్ చేయాలి పైకి, మీ టోస్ హెడ్ వైపు పాయింట్ చేసి ఉంచాలి. హోల్డ్ 1 2 3 4 and 5. Exhale, relax. Just relax for 2 breaths. Inhale and exhale. Again inhale and exhale. Now if we are going to do with both legs తో చేద్దాం. సో both legs చేసే ముందుగా మీ లెగ్స్ని రెండు జాయిన్ చేసి ఉంచండి. సో ఇలాగే పైకి లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసిన తర్వాత ఎంతవరకు లిఫ్ట్ చేయగలరో అంతవరకు లిఫ్ట్ చేసిన తర్వాత మీ టోస్ని మీ హెడ్ వైపు పాయింట్ చేసి ఇలా ఉంచాలి. స్పైన్ స్ట్రైట్. 1 2 3 4 and 5. స్లోలీ డౌన్. రిలాక్స్ విత్ బ్రీతింగ్. వన్ టైం విత్ బ్రీతింగ్తో చేద్దాం. సో ఇన్హేల్ చేస్తూ పైకి మీ లెగ్స్ని టోస్ని పాయింట్ చేయాలి హెడ్ వైపు అండ్ స్పైన్ స్ట్రైట్ చేసి ఉంచాలి. హోల్డ్ 1 2 3 4 and 5. ఎక్స్హేల్ డౌన్. రిలాక్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ వన్ రిలాక్సింగ్ పోజ్. మీ లెగ్స్ మధ్య ఒక షోల్డర్ లెంత్ గ్యాప్ పెట్టుకోండి. స్పైన్ స్ట్రైట్ చేసుకొని మీరు ఎంతవరకు బెండ్ అవ్వగలరో కింద అంతవరకు బెండ్ అవ్వండి. ఇన్ కేస్ మీకు హ్యాండ్స్ అందకపోతే ఒక బ్లాక్స్ కానీ లేదంటే చైర్ కానీ పెట్టుకొని స్టూల్ కానీ పెట్టుకొని వాటి మీద పెట్టండి హ్యాండ్. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ డౌన్. హెడ్ హ్యాంగ్ చేయాలి, బాడీని కంప్లీట్గా రిలాక్స్గా ఉంచి బెండ్ అవ్వాలి లైక్ దిస్. హోల్డ్ 1 2 3 4 and 5. స్లోలీ కమ్ అప్. ఎక్సేల్. Now we are going to do with breathing. One time breathing to chedam. Okay, just raise your hands, keep your hands on your thighs and inhale, bend forward. Relax your body completely. Feel the relaxation. మీరు ఇలా హ్యాంగ్ అయినప్పుడు మీ బాడీ అంతా ఫ్రీగా రిలాక్స్డ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఇలా ఉండాలి. మీ బాడీ రిలాక్స్ అవుతున్నట్టు ఫీల్ అవ్వాలి. నౌ ఎక్స్హేల్, కమ్ అప్, రిలాక్స్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ వన్ మోర్ స్ట్రెచ్ ఫర్ ద లెగ్స్. సో ముందుగా రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేసి లెఫ్ట్ నీ మీద కానీ థై మీద కానీ ఇలా పెట్టండి. సో ఇలా పెట్టిన తర్వాత మీ బాడీని ఇలా ముందుకి ఎక్కువ వంగలేని వాళ్ళు ఇలా స్ట్రెచ్ ఇలా వంగినప్పుడు మీరు వెనకాల హిప్ దగ్గర నుంచి థై దాకా స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతారు. సో ఆ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ ఉండాలి. ఇన్ కేస్ మీరు ఇంకా కిందకి వంగగలరు అనుకుంటే మీ పామ్స్ని కింద పెట్టచ్చు, లేదా ఇలా ఫింగర్ టిప్స్తో పట్టుకొని ఇలా ఉంచవచ్చు. ఓకే, ఇలా పెట్టినప్పుడు ఇంకా స్ట్రెచ్ వస్తుంది, అది ఫీల్ అవ్వాలి. జస్ట్ హోల్డ్ 1 2 3 4 and 5. రిలాక్స్. ఇక్కడ హిప్ సైడ్ నుంచి థై దాకా వస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ఆపోజిట్ లెగ్. మీ లెగ్ని ఆపోజిట్ థై మీద కానీ నీ మీద కానీ పెట్టుకోండి. స్పైన్ స్ట్రైట్. ఉండలేని వాళ్ళు ఇలా ఉండండి. ఇక్కడ కూడా స్ట్రెచ్ వస్తుంది, బట్ వెన్ మీ పామ్ని కింద పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది. సో ట్రై టు ఫీల్ ద స్ట్రెచ్. 1 2 3 4 and 5. రిలాక్స్. We are going to do one more time. Inhale, cross. Keep your leg here. Inhale. Now bend forward. 1 2 3 4 and 5. Exhale, come up. Now with the same to opposite leg. Inhale, bend forward. 1 2 3 4 and 5. Exhale, come up. Just relax your legs. Now we are going to do one hand stretching. సో ఇప్పుడు చేసే ముందుగా మీ ఎల్బోస్ని పామ్స్ని ఇలా జాయిన్ చేసి ఉంచాలి. జస్ట్ రిలాక్స్ లైక్ దిస్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. వన్ మోర్ టైమ్. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఇక్కడ మీరు ఇలా కంఫర్ట్గా ఉండగలిగితే నెక్స్ట్ స్టెప్ అనేది చూద్దాం. మీ హ్యాండ్స్ని ఇలా క్రాస్ చేసి ఇలా మీ రెండు పామ్స్ని జాయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఫీల్ ద స్ట్రెచ్ ఇన్ ద ఆర్మ్స్ అండ్ ద షోల్డర్స్. ఓకే, హోల్డ్ 1 2 3 4 and 5. రిలాక్స్. ఒకవేళ ఇలా వెళ్ళలేకపోతే ఇలా షోల్డర్స్ మీద ఇలా పెట్టుకోండి మీ పామ్. నౌ క్రాస్ యువర్ హ్యాండ్. ఇలా అయినా చేయొచ్చు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డూ విత్ ఆపోజిట్ హ్యాండ్. సో క్రాస్ యువర్ హ్యాండ్. హోల్డ్ 1 2 3 4 and 5. రిలాక్స్. రిలాక్స్. Inhale and exhale. We are going to do one more time. You cross your hand. 1 2 3 4 and 5. So
లాస్ట్ టైం రిలాక్స్ అయ్యి ఆపోజిట్ హ్యాండ్తో ఒకసారి చేద్దాం. సో క్రాస్ యువర్ హ్యాండ్ 1 2 3 4 and 5. Relax. So just relax for 4 breaths. We are going to start chair Surya Namaskar. Inhale deeply and exhale. Relax your body completely. Observe the heat is producing in the body. So we are get ready for Surya Namaskar. Now we are going to begin. Just two breaths more. Inhale and exhale. Inhale and exhale. ఓకే, ఇప్పుడు సూర్య నమస్కార్ స్టార్ట్ చేద్దాం. మీ హాఫ్ థై అనేది బయటకు ఉండాలి, మీ ఫీట్ కంప్లీట్గా ఫ్లోర్ మీద ఉండాలి ఇలాగా. సో అడ్జస్ట్ చేసుకుంటే మీ ఫీట్ అనేవి మ్యాట్ మీద ఉండేటట్టుగా. సో మీ పామ్స్ అనేవి థైస్ మీద పెట్టండి. ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ ఫస్ట్ నార్మల్గా చేద్దాం. వన్ హ్యాండ్స్ని పక్కల నుంచి ఇలా తీసుకొని రావాలి, బాగా ఇక్కడ స్ట్రెచ్ చేయాలి. పామ్స్ జాయిన్ చేస్తూ మీ చెస్ట్ ముందుకి ఇలా తీసుకొని మీ ఎల్బోస్ వైడన్ చేయాలి. మీ పామ్స్ అనేవి చెస్ట్కి ఇలా టచ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ 1. నౌ 2, రేజ్ యువర్ హ్యాండ్స్ ఫ్రెండ్. హ్యాండ్స్ని ఇలా చాపుతూ మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఆర్మ్స్ ఇయర్స్కి టచ్ అయ్యేటట్టుగా స్ట్రెచ్ చేసి వెనక్కి బెండ్ అవ్వాలి, చైర్కి ఆనుకొని. లైక్ ఇక్కడ స్ట్రెచ్ ఫీల్ అవ్వాలి షోల్డర్ దగ్గర. నా థర్డ్ స్టెప్, మీ పామ్స్ ఇలా తీసుకొచ్చి మీ థైస్ మీద పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఫోర్త్ స్టెప్, రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. టోస్ అనేవి లోపలికి పాయింట్ అయ్యేటట్టుగా ఉంచి లెగ్ దగ్గర స్ట్రెచ్ అనేది ఫీల్ అవుతూ ఇలా కాసేపు ఉంచాలి. నౌ డౌన్. నౌ 5, లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేయాలి. టోస్ అనేవి మీ హెడ్ వైపు పాయింట్ అవుతూ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ కాసేపు ఉంచాలి. నౌ లెగ్ డౌన్. నౌ ఇప్పుడు 5 అయిపోయింది. 6, స్లోగా ముందుకి. ఒకవేళ మీకు అందకపోతే ఇక్కడ స్టూల్ కానీ లేదా బ్లాక్స్ కానీ పెట్టుకొని చేయండి. 6, ఇక్కడ 7, హ్యాండ్ని రైట్ సైడ్ స్ట్రెచ్ చేసి బాడీని పక్కకి తిప్పి మీ పామ్ చూస్తూ ఉండాలి. 8, డౌన్. సేమ్ ఆపోజిట్ సైడ్ చేయాలి. 9, పామ్ని పైకి లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేయాలి బాడీ సైడ్కి. మీ పైన లిఫ్ట్ చేసిన పామ్ని చూస్తూ ఉండాలి. 9, డౌన్. సో 10, come up, keep your palms. Now bend back. హ్యాండ్స్ని వెనక్కి వంచుతూ స్ట్రెచ్ చేయాలి. నా 12, స్ట్రెచ్ హ్యాండ్స్ని పక్కల నుంచి బాగా స్ట్రెచ్ చేసి మీ చెస్ట్ ముందుకి తీసుకురావాలి. ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ సేమ్ థింగ్ 1 more time. అగైన్ ఒకసారి చేద్దాం. సో 1, రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ అండ్ జాయిన్ యువర్ పామ్స్, బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చెస్ట్. మీ పామ్స్ చెస్ట్కి టచ్ చేయొద్దు, వైడన్ యువర్ ఎల్బో లైక్ దిస్. ఓకే, నౌ 2, stretch your hands front, hands up, bend back. Feel the stretch. Now 3, keep your hands on your thighs. 4, lift up, feel the stretch. Down. 5, lift up, opposite leg, down. Now 6, bend forward. Keep your palms beside. Now 7, up, side stretch చేసి చూస్తూ ఉండాలి. Down. 8, up and down. 9, now 10, keep your palms on the thighs. 11 and 12. So hands baga paiki stretch cheyandi. Namaskar in front of your chest, expand like this. Okay, same thing we are going to see with breathing. Okkar breathing to chuddam. Inhale చేస్తూ మీ హ్యాండ్స్ని పైకి తీసుకురావాలి. ఇక్కడ జాయిన్ చేసి ఎక్స్హేల్ చేస్తూ మీ పామ్స్ని నమస్కార్లో చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి ఇలా. సో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి, ఒకసారి మళ్ళీ చూడండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి, ఎక్స్హేల్ చేస్తూ పామ్స్ జాయిన్ చేసి మీ చెస్ట్ ముందుకి తీసుకురావాలి. ఓకే, ఇన్హేల్ చేస్తూ హ్యాండ్ స్ట్రెచ్ చేసుకోండి పైకి అండ్ బెండ్ బ్యాక్ విత్ ఇన్హలేషన్. సో ఎక్స్హేల్ చేస్తూ మీ పామ్స్ని థైస్ మీద పెట్టాలి. దిస్ ఈస్ 3. 4, ఇన్హేల్ చేస్తూ లెగ్ని పైకి లిఫ్ట్ చేయాలి, టోస్ మీ హెడ్ వైపు ఉంచి కాసేపు స్ట్రెచ్ని ఫీల్ అవ్వాలి. ఎక్స్హేల్ చేస్తూ లెగ్స్ని డౌన్ చేయాలి, రైట్ లెగ్. నా లెఫ్ట్ లెగ్. ఇన్హేల్ చేస్తూ మీ లెగ్ని పైకి లిఫ్ట్ చేయాలి, టోస్ పాయింట్ యువర్ హెడ్, మీ హెడ్ వైపు లెగ్ టోస్ని వెనక్కి పుష్ చేసి ఇలా ఉంచాలి. సో ఫీల్ ద స్ట్రెచ్. ఎక్స్హేల్ డౌన్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డూ ఫార్వర్డ్ బెండ్. సో ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ని మీ ఫీట్ పక్కన పెట్టి ఇలా ఉంచండి. ఎక్స్హేల్. నా ఇక్కడ ఎక్స్హేల్ మళ్ళీ. నా ఇన్హేల్
ఎక్స్హేల్ చేస్తూ స్ట్రైట్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. ఇన్హేల్ పామ్ డౌన్, ఎక్స్హేల్ ఆపోజిట్ సైడ్. ఇన్హేల్ పామ్ డౌన్. Now come up with inhalation, exhalation. Now stretch your hands up, bend back. Inhale, bend back. ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ని పైకి తీసుకొచ్చి ఎక్స్హేల్ చేస్తూ మీ పామ్స్ని చెస్ట్ ముందుకి ఇలా తీసుకురావాలి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలీజ్ చేయాలి. కమ్ టు నార్మల్ పొజిషన్ లైక్ దిస్. ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ వన్ మోర్ టైం. ఇన్హేల్ చేస్తూ మీ హ్యాండ్స్ని పైకి లిఫ్ట్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మీ పామ్స్ని చెస్ట్ ముందుకి తీసుకురండి. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేయండి అండ్ ఇన్హేల్ చేస్తూ అలాగే వెనక్కి బెండ్ అవ్వండి. ఎక్స్హేల్ చేస్తూ మీ పామ్స్ని థైస్ మీద పెట్టాలి. సో ఇన్హేల్ చేస్తూ లెగ్ని లేపాలి, టోస్ని వెనక్కి అనాలి. సో పుష్ చేసి ఇలా ఉంచాలి. ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ లెగ్ డౌన్. ఇన్హేల్ చేస్తూ లెగ్ని లేపండి పైకి, కొంచెం సేపు స్ట్రెచ్ ఫీల్ అవ్వండి. ఎక్స్హేల్ చేస్తూ డౌన్. అవి ఇన్హేల్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ సైడ్, అగైన్ ఇన్హేల్ చేస్తూ డౌన్, ఎక్స్హేల్ చేస్తూ ఆపోజిట్ సైడ్ అండ్ ఇన్హేల్ చేస్తూ డౌన్. నౌ ఇక్కడ కమ్ అప్. ఇప్పుడు హ్యాండ్స్ని స్ట్రెచ్ చేస్తూ వెనక్కి, ఇన్హేల్ చేస్తూ బెండ్ అవ్వాలి వెనక్కి. సో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పై నుంచి, ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి. సో ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలీజ్ చేయండి. కమ్ టు నార్మల్ పొజిషన్ లైక్ దిస్. సో దీస్ ఆర్ చైర్ సూర్య నమస్కార్. We are going to see in next class different types of chair surya namaskar. So now we are going to do pranayam. So next class లో ఇంకా chair surya namaskars లో ఇంకా 2 types చూస్తాం. సో నా ఇప్పుడు ప్రాణాయామ చేద్దాం. ఇన్ కేస్ మీరు కింద కూర్చొని చేయలేకపోతే చైర్లో కంటిన్యూ చేయండి. ఎవరైతే కింద కూర్చొని ప్రాణాయామ చేయగలరో వాళ్ళు మ్యాట్ మీదకి వచ్చి కూర్చోండి. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. నౌ సిట్ డౌన్ ఇన్ సుఖాసన ఆర్ పద్మాసన, విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్. మీరు పద్మాసనలో కూర్చోగలిగితే పద్మాసనలో కూర్చోండి, లేదంటే నార్మల్గా సుఖాసనలో కూర్చోండి. ఇప్పుడు పామ్స్ అనేవి చిన్న ముద్రలో పెట్టుకోండి. బోత్ పామ్స్. కీప్ యువర్ స్పైన్ స్ట్రైట్గా ఉంచాలి. నౌ ఇన్హేల్ చేయండి అండ్ ఎక్స్హేల్ చేయండి. జస్ట్ రిలాక్స్ ఫర్ 2 breaths. 2 breathsకి రిలాక్సేషన్ అవ్వాలి బాడీ. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ప్రాణాయామం. ఓకే, కపాలభాతి ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చేద్దాం. దెన్ విల్ స్టార్ట్ విత్ అనులోమ్ విలోమ్. ఫస్ట్ కపాలభాతి. సో ఫస్ట్ ఇన్హేల్ చేసుకోండి డీప్గా అండ్ ర్యాపిడ్ ఎక్సలేషన్స్ 15 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. ఇన్హేల్, సో రిలాక్స్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనులోమ్ విలోమ్. సో అనులోమ్ విలోమ్ స్టార్ట్ చేసే ముందుగా మీ రైట్ హ్యాండ్ని నాసిక ముద్రలో పెట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్ని చిన్న ముద్రలో పెట్టుకోండి. సో లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎక్స్హేల్ చేయాలి, మళ్ళీ లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి గాలి తీసుకోవాలి. సో ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయాలి, లెఫ్ట్ నుంచి ఎండ్ చేయాలి. సో స్టార్ట్ విత్ లెఫ్ట్ నాస్ట్రిల్. ఇన్హేల్, ఎక్స్హేల్ అండ్ ఇన్హేల్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్. ఫస్ట్ ఎక్స్హేల్ చేయండి, తర్వాత ఇన్హేల్ చేయండి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి. ఇప్పుడు లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి, రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేసి ఎక్స్హేల్ చేయండి రైట్ నుంచి. సో మళ్ళీ రైట్ నుంచే ఇన్హేల్ చేయండి. ఎటువైపు వదిలేసారో అటువైపు నుంచి మళ్ళీ తీసుకోవాలి. సో మళ్ళీ లెఫ్ట్ నుంచి వదిలేయాలి. సో ఇలా ఇది 1 రౌండ్. అలాగా ఒక 5 రౌండ్స్ చేద్దాం. నౌ స్టార్ట్. ఇన్హేల్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎక్స్హేల్ ఫ్రమ్ యువర్ రైట్ నాస్ట్రిల్. ఎటువైపు వదిలేసారో మళ్ళీ అటు నుంచి తీసుకోవాలి. ఇన్హేల్ ఫ్రమ్ ద రైట్, exhale from the left. Inhale from the left, exhale from the right. Inhale from the right, exhale from the left. Again, inhale from the left, exhale from the right. So inhale from the right, exhale from
అంత లైట్. సో ఇలాగే కంటిన్యూ చేయండి ఫర్ 3 more breaths. సో ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ట్రై టు డూ 5 seconds. 5 seconds ఇన్హేల్ చేస్తూ ఉండాలి, అలాగే 5 seconds ఎక్సేల్ చేస్తూ ఉండాలి. జస్ట్ రిలాక్స్. నౌ కీప్ యువర్ పామ్స్, డోంట్ ఓపెన్ యువర్ ఐస్. మీ పామ్స్ నమస్కారంలో పెట్టండి, చెస్ట్ ముందుకి తీసుకురావాలి, ఎల్బోస్ వైడెన్ చేయండి. దిస్ ఈజ్ అంజలి ముద్ర. నౌ వీఆర్ గోయింగ్ టు చాంట్ ఓం. చాంట్ ఓం along with me. Inhale and exhale. Now chant Om. स्वस्तिर्भवतु. ॐ सर्वेषां शान्तिर्भवतु. ॐ सर्वेषां पूर्णं भवतु. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ नमः. Now rub your palms and keep it on your eyes. Slowly open your eyes while looking into your palms. సో ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ న్యూ సూర్య నమస్కారాలతో కలుద్దాం. థ్యాంక్ యూ.